హాయ్ అండి. రేగిపళ్ళు చెట్టు ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే రేగిపళ్ళు చెట్టు. ఈ రేగిపళ్ళన్నీ ఏరుకొచ్చేసాం. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే పడిపోతున్నాయి, కొద్దిగా పచ్చి కొద్దిగా పండుతున్నాయి. అవి తీసుకొచ్చేసి ఒక రోజంతా అలా పెట్టేసుకుంటే కనుక తెల్లారి పొద్దునకి ఇలా రెడ్ కలర్లో వస్తున్నాయి. రెడ్గా వచ్చిన పళ్ళన్నిటిని వేరి నీళ్ళలో వేసి బాగా కడిగేసేసి దానికి ఉన్న తొడిమలు పైన కాడలా ఉంటుంది కదా, అవి తీసేసి ఒక్కొక్క కాయ లోపల ఏమైనా పుచ్చులు ఉన్నాయా అని తీసి చూసి మన పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటేనండి పురుగులు ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. చిన్నప్పుడు స్కూల్ ముందు పెట్టి గిద్దడు ఇంత అని చెప్పేసి అమ్మేవారు కదా, ఈ రేగిపళ్ళేనండి. అంత పులుపుగా అయితే లేవు, ఓ మాదిరి తీయగానే ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం అలా మనం ఒక్కోటి తీసి చూడడం వల్ల కొంచెం వేతనైనా అలా చేసుకోవడమే మంచిది. ఎందుకంటే రేగిపళ్ళు నమ్మడానికి వీల్లేదు. కాకపోతే ఏ కాయ కూడా పుచ్చు అనేది ఇంకా పట్టలేదు. మా చెట్టు కొత్తగా కాస్తుంది, ఇదే ఫస్ట్ టైం కాసింది, చాలా బాగా కాసింది. రోజు రాలిపోయిన పళ్ళన్నీ తీసుకొచ్చి సేకరించి మళ్ళీ వాటిని పండు అన్నీ తీసుకు జాగ్రత్తగా ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసి మరటి రోజు అన్నీ కరెక్ట్ చేసిన తర్వాత ఈ కలెక్ట్ చేసిన అన్నిటిని కలిపి మనం ఇలాగ నీట్గా కడుక్కుని ఇలా తీస్తున్నామండి. లేకపోతే ఒక్కరోజుకే ఎన్నో అవ్వవు కదా, అందుకని మనం ఇలాగ కడిగి ఇలా ఒక్కొక్కటి తీసుకుని కొంచెం లేట్ అయినా ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుని ఇలా చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఫుడ్ తినొచ్చు అనమాట. చూశారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేరి చూసినవే. చూశారు కదా కాడలంగొండి ఎంత చెత్త వచ్చిందో. అలా ఎండిపోయిన కాయలను కూడా తీసేస్తాం, ఎందుకంటే తొక్కలే తప్ప ఏం గుజ్జు ఉండదు కదా, అందుకని. వీటిని మనం మిక్సీలో వేసుకుంటే కనుక గింజలా ఉంటుంది, అది రోట్లో వేసి తొక్కుంటే చెక్క బొక్కాయి బద్దలు నోటి తలుతుంటే నాలుగు కొట్టుకుపోతుంది కనుక రేగుడియాలు పడుతున్నాం. దీంట్లో పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేస్తున్నాం, కొంచెం బెల్లం కూడా. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటే కడుపులో మంట వస్తుంది కదా, అందుకని. ఈ పచ్చిమిర్చి కొద్దిగా మనకి సరిపడా కారం తీసుకుంటే సరిపోతుంది, ఉప్పు కూడా సరిపడా మనకు తెలుస్తుంది వేసుకుని చూసుకుంటే. వీటికి అన్నిటికీ కొలతలేమీ అవసరం లేదండి. ఒక పెద్ద మిక్సీలో వేసేసుకుని ఒక 2 తిప్పులు తిప్పితే కొంచెం ఓ మాదిరి కచ్చా బిచ్చా అయ్యేలాగా ఉంచుకోవాలి. ఎందుకంటే మరీ పేస్ట్ అయినా బాగోదు, ఆరిన తర్వాత అంతా గుజ్జ ఉంటే కనుక బాగోదు కదా. కచ్చా బచ్చా అయ్యేలాగా ఇలా తీసుకుని వీటిలన్నిటిని కలిపి ఒక బౌల్లో వేసుకుని మనం ఉడియాల కింద ఒత్తి ఒక కవర్ పెట్టేసి ఆ కవర్లో వేసుకుని ఎండలో పెట్టుకోవడమే, చాలా ఈజీ. ఇవి ఆరిన తర్వాత మనం తింటుంటే నోట్లోకి నీరు ఊరి చాలా బాగుంటుంది. ఈ కారం ఉన్నవాళ్ళు తగ్గుతుంది, జర్నీలో చాలా బాగా పనిచేస్తాయి. అదే కాక క్రేవింగ్స్ ఉండవు. ఇవి మనకి ఇప్పుడు యూరిక్ యాసిడ్ అని చెప్పి ఎక్కువ పెరిగిపోతుంది కదా, వాటికి కూడా రేగిపళ్ళు చాలా బాగా పనిచేస్తాయి. ఈ పులిపండు వల్ల సి విటమిన్ కదా, దీనికి బాగా పనిచేస్తున్నాయండి ఇప్పుడు. అయితే చాలామందికి రేగుడియాలంటే చాలా ఇష్టం. ఇవి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకుంటున్నారు చాలామంది. అలాగే ఇప్పుడు మనకున్న వాటిని మన ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఎప్పుడన్నా కాలక్షేపానికి మధ్యలో తినొచ్చు కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా రేగువడిలండి. చూసారు కదా, ఉప్పు సరిపోయేదిలో ఒకసారి చూసుకుని మనం చాలాపోతే కొంచెం ఉప్పు కలుపుకొని సరిపడా తీపి సరిపడా ఉప్పు వేసుకుని పట్టుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్రెడీ ఇది 3వ సారి పడుతుంది అన్నామండి, చాలా బాగున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ ఫ్రూట్స్ అవి పెట్టడం మనసు ఏగుడియాలు ఇస్తున్నాం, చాలా ఇష్టంగా తింటున్నారు. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం, 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అంటున్నారు. వాళ్ళ మాటలకి నాకు చాలా ముచ్చటేస్తుంది అనుకోండి. ఎందుకంటే వాళ్ళ బాల్యాన్ని మేము గుర్తు చేసిన వాళ్ళం అయ్యాం కదా, అందుకని. నిజంగానే చిన్నప్పుడు స్కూల్ పక్కన పెట్టుకుని అమ్మే రేగిపళ్ళు కొనుక్కుని తింటూ వెళ్ళేవాళ్ళం కదా, ఆ రేగిపళ్ళు అండి చాలా బాగుంటాయి. ఇవే భోగిపళ్ళు కూడా పోస్తూ ఉంటారు. ఇంత మోతాదులో తీసుకుని మనం ఉడియాలు పెట్టుకుంటే చక్కగా ఆరిపోయిన తర్వాత మనం డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి. మీకు ఎవరికన్నా ఈ పద్ధతి నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చేసుకుంటే కనుక మరిన్ని వీడియోలు చూడొచ్చు. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి నా వీడియోలు ఎలా ఉన్నాయో చూడండి, నచ్చితే కనుక షేర్ చేయండి. ఏమంటారు, ఎలా వచ్చినాయి వడియాలు? కొన్ని అయినాయి అనుకుంటున్నారా? చూడండి, ఆల్రెడీ చాలామంది తినేశారు, మిగతా ఇవి మిగిలినవి. ఆరిపోతే 2 రోజులు 3 రోజులు ఎండలో పెట్టుకుంటే బాగా ఆరిపోతాయి. అప్పుడు మనం తినడానికి స్టోర్ చేసుకోవడం చాలా బాగుంటాయి. ఇదే టైప్లో మీరు చేసేసుకోవచ్చు. ప్రతిదానికి కొలతలేం అక్కర్లేదండి, మనం జయమని పెట్టేసుకుంటే అర్థమైపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఆరినాయో. మీరు కూడా ఇదే టైప్లో చేసుకుంటారు కదా ఈసారి రేగిపళ్ళు మీకు అందుబాటులో వచ్చినప్పుడు. అయిపోయింది, చూసారు కదా.